చుట్టాలి ఎన్ని అవసరం లేదు. దీన్ని పెట్టిన తర్వాత కింద కామెంట్లు ఏమొస్తాయి అంటే ఏలుగు టేబుల్ వేసిన బాగా కోసుకున్నాం అంటాడు కూడా. కొందండి దీంట్లో సన్నగా పడుతుంది, బయట చూస్తే లావునే వేర్లు. ఇవన్నీ ఈ వైరుగా ఉన్నాయి, ఆ వైరుగా ఉంటాయి, తేడా మీకు అర్థమవుతుంది. మోటార్ అసలు చూసే పని ఉండదులే దానికి. టెక్స్ట్ ఇండస్ట్రీస్ ఉంటుంది. అబ్బో బోడి మరటి గారు అట్లా వచ్చిండే. కొత్త కొత్త పరిచయం చేస్తాను నీకు. ఆడేమో సామిరెడ్డి గారిని పరిచయం చేసి, నర్సిరెడ్డి గారిని పరిచయం చేస్తాను. ఇది హెవీదండి, ఇంకా పెద్దట్టు ఇది. ఏది టెక్స్ మోదా? టెక్స్ మోదా ఇప్పుడు మీరు తెచ్చిందా? టెక్స్ మోదా బ్రాండ్ దాని కింద నేను ఆడ చూసా, మా ఇంటికి ఏడేం చూస్తాయని. ఇదే పెద్దగా ఉంది నిజంగానే, ఇదే లావు ఉందిగా మనం తెచ్చింది లావు. మీ ఇంటికాడ నేను ఫ్యాన్ కప్పులు ఇచ్చినప్పుడు వచ్చింది రాకంపడి వెంకటేశ్వర గారు వచ్చింది. వద్దు ఇదే హెవీగా ఉందంటారా? చూడండి ఏది హెవీగా ఉందో. అదే ఉంది, వైర్ ఇది లావలేదు. జిడ్డు ఉన్నట్టుంటే ఏం సుఖం. పెద్ద ఉండాలంటావా? అడిగారు ఏం చేస్తున్నారు? ఏంది కోపించారు పొలం? అయిపోయింది, మొత్తం అయిపోయిందా? బడి మళ్ళీ టాప్ ఉంటాడు కదా మంది అంటే ఇప్పుడు మంది సెకండ్ 38 అయింది నిన్న. ఒక అబ్బాయి 2 ఎకరాలు. ఎకరం 38 లెక్క వచ్చినాయా? ఒక్కడదే. నా తాత మాట అందరూ 20,000. క్లాంప్ తెచ్చారు దానికి? క్లాంప్ దానికి తడిసికెక్కించింది, దానికి ఎక్కియాలి. అదే ఎక్కుతుంది మరి. దీనికి ఎక్కదట్టుందిగా దాని దీన్ని. అప్పుడు మీరు తెచ్చినా ఏం చేశారు? అదే 1.5 2 కాదా? ఇది 2.5 3 కావాలి దీనికే. ఎందుకు ఇప్పుడు ఇది ఎంత సైజు? ఇది 3. అయితే 2.5 3 కావాలి. ఇది ఏదో ఒకటి తిరుగున్నాయి చూస్తుంటే, కొద్దిగా లావు ఉన్నట్టుంది. అయితే 2.5 3 కావాలి. అది వీడియో చెప్తాను. ఈసారి మనం వేసుకుంటే అట్లా వేసుకోవాలని. ఎప్పుడో పీస్తున్నాను అట్ట కాదుగా. ఈసారి ఏమన్నా అంటే ఎలక్ట్రిషన్ పెట్టిన వేసిన మేము పెట్టిన వేసిన చెప్పచ్చు అని. హెవీకి ఏ వస్తాయంట. ఇవి తొలుకుని ఒకటే చుట్టూ నేను ఒక వరుస వేస్తాను అంతే. మనం మధ్యలో దిగితే జాయింట్ కూడా ఎట్లా మనం నేలలో ఉండేదిగా జాగ్రత్త అయితే మంచిది. మొన్న అంకాపురంలో వేసిండు, అది పీకేదానికి కూడా ఇంతలాగా చుట్టూ అది పెట్టించాలి. ఇచ్చిండుగా లక్షే. ఏమైతే రాదని చెప్పి దిగ్గువ చిత్తకారు మొత్తం సరే కాదు. ఇంకే స్టార్ట్లో ఏమైతే మొత్తం దిగ్గువ చేయడమే. డబ్బులు అడిగిలే ఇంకా పచ్చిబేరమే ఇది. మోటార్ 2 తర్వాత ఎత్తానని చెప్పచ్చు. మోటార్ 150 160 వచ్చిందేమంట సరిగారు. సరిగారు 160 50 మీటర్లు అంటే 50 మీటర్లు. మీటర్కి ఒకసారి 3.3 అడుగులు అండి. 3 అంటే అంతే. 150 కేబుల్ అయినా 3.5 15 అడుగులు ఎగస్తా ఉంటారు. 15 వచ్చింది 65. మరి 50 మీటర్కి 3 అంగుళాలు వస్తుందండి మీకు. మరి 50 × 3 అంగుళాలు ఎంత? 150 అంగుళాలు. 150 అడుగులు. 150 అడుగులు కాదు మళ్ళీ 3 అంగుళాల పైన 150 అంగుళాలు వచ్చింది. 150 అంగుళాలు 12 4 అడుగులే వస్తుంది. అంతే మీరంటే 170 రావట్లేదు ఇక 3.3 × 3.3 అండి. అట్ట వచ్చింది రెడ్డి గారు. 150 అంగుళాలే వచ్చింది పెచ్చు 3 అంగుళాలు అంటే. 3.3 50 మీటర్లు.
మీరు ఎట్లా లెక్కేసి రాజిరెడ్డి గారు అది 3.3 అంటే అది వచ్చేసి మరి అది. అంగళాలే ఎంతకు వచ్చింది 105 అడుగులు. అది చారి గారు మొన్నటిదాకా అంతే చెప్పింది లెక్క ఆ లెక్క కాదు కానే కాదు ఇది. ఇప్పుడు వాళ్ళు పొడి చూపిస్తానే మన అన్నింటిని వాళ్ళు చేస్తారు. మీరు అన్నట్లు లెక్కేద్దాం 50 మీటర్లు ఇడిచండి ఆ, 50 మీటర్లు ఇంటూ 3 అంగళాలు కదా అవును ఏనండి ఆ, 3 అంగళాలు అంటే ఎంత 150 150 అంగళాలు డివైడెడ్ బై 12 కొట్టండి 12 అడుగులు డివైడెడ్ బై 12 అంగుళాలు అడుగు 12 అంగుళాలు కదా 12 అడుగున్నారు 12 ఎట్టు వచ్చింది రెడ్డి గారు మరి అవునండి 10 అడుగులకి ఎన్ని అంగళాలు 120 అంగళాలు మరి 30 అంగళాలు ఎక్స్ట్రా ఉందిగా మరి 30 అంగళాలు 2.5 కావట్లేదా 12.5 కావట్లేదు అప్పుడు 10 అడుగులకి 10 అడుగులకి ఎన్ని అంగళాలు 120 అంగళాలు 150 అంటే మనకి అంత మిగులుతుంది 150 మిగిలేదు మరి 30 అంగళాలు ఉందిగా ఓహో 4.45 ఊహ 45 లెక్క ఫస్ట్ మన లెక్క బాగా చెప్పిన 12 అడుగులు వస్తుంది అది చిన్నపిల్లగాని చేసి రోజు ఎట్టు ఆడుకుంటారా ఇప్పుడు ఆయన గారు క్యాలిక్యులేటర్ కొట్టబడి 12 అడుగులు వస్తుంది లేకపోతే మీరు చెప్పింది యాదవ్ అనుకుంటే ఎట్టే ఉండేవాడు 122 వస్తుంది అనమాట ఇది ఇప్పుడు ఎంత 150 దింపరా చూద్దాం అందింపుతూ చారి గారు నాకు తెలియదు అసలు మీరు నాకు తెలియదు మీరు ఎంత దింపుదాం ఫస్ట్ కేసింగ్ ఎంత 90 90 దింపుదాం 90 లేదేం లేదు 150 130 140 దింపటమే బలి వాళ్ళు చేశారు ఏ మీరు ఆపారా కంటిన్యూస్గా ఉంది కంటిన్యూస్గా ఉంది మధ్యలో ఆపండి నాకేం తెలుసు మరి చూడు కూడా చూడు